చూస్తే ఆదికాండం 16వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనపడతా ఉంది కదా. అబ్రహాము శారాయి మధ్య జరిగిన సంఘటన. శారాయి చూసినప్పుడు అబ్రహాముని విసికించి ఒక సందర్భంలో శారాయి మీద ఉన్న కోపంతో, హాగర్ మీద ఉన్న కోపంతో అబ్రహాముతో చెబుతా ఉంది, ఆయన అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించి వేయమని అని కోపంతో మాట్లాడే సందర్భం లేఖనాలు మనం చూస్తున్నాం. ఆ విధంగా లేఖనాలు మనం చూసినప్పుడు అబ్రహాం అంటాడు కదా, ఇదిగో నీ దాసి అది నీ చేతిలో ఉంది. ఎవరావిడ? నీ దాసి శారాయి దాసే కదా. శారాయి పొమ్మంటేనే కదా అబ్రహాం దగ్గరికి పోయింది. కాబట్టి ఈ రోజున మళ్ళీ సమస్య వచ్చింది. ఆ విధంగా నీ దాసి నీ చేతిలో ఉంది కనుక నీ మనసుకు వచ్చినట్టుగా దాన్ని చేయమని శారాయితో చెప్పినప్పుడు శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి ఆకలి పారిపోగా యెహోవా దూత అరణ్యమందు నీటి బుగ్గ యొద్ద అనగా షూర్ మార్గంలో బుగ్గ యొద్ద హాగరును కనుగొని, శారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుంచి వచ్చేది, ఎక్కడికి వెళుతున్నామని అడిగినందున అదంటుంది హాగరు, నా యజమానురాలు గారి శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను. హల్లెలూయా. పారిపోవడం పరిష్కారం కాదు. బాగా ఆలోచించండి. రోజు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ఆలోచన ఏంటని మనం కాస్త గమనించగలిగితే రోజున వాక్యం ఏంటి మన అందరి జీవితాల్లో కూడా దేవుని ఏర్పాటులో ఎన్నో సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు వస్తాయంటే దేవుడు ఏం చెప్పదలుచుకుంటాడంటే ఇరుకుల ఇబ్బందులు రాకుండా ఉండవు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో నేను కూడా ఛాన్సార్లు మీతో అంటున్నాను, శ్రమల గుండా కొన్నిసార్లు మనం నడవాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితులు గుండా దేవుని సంతానం మనం నడవాల్సి వస్తుంది. ఈ యాత్ర చేసే పరిస్థితుల్లో, ఈ యొక్క ప్రయాణంలో చాలా రకాల ఒడిదుడుకులు మాకు ఎదురవుతా ఉంటాయి. సమస్యను చూసో, ఇరుకుల ఇబ్బందులు చూసో మనం పారిపోవటం మొదలు పెడితే ఎంత దూరం పారిపోతాం చెప్పండి, ఎంత దూరం పారిపోతాం? అందుకని వాళ్ళు దేవుని బిడ్డ లేని వారు దేవుని వాక్యం తర్వాత ఏం నేర్చుకోవాలంటే సమస్యను ఎదుర్కోవడం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం ఎదుర్కోవాలా? సమస్యను ఎదుర్కోవాలి. ఒకలా అక్కడ మనం పారిపోతే సమస్య ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడ లేదు సమస్య. మరి ఎక్కడైనా సమస్య ఉంటుంది. సమస్యను ఎదుర్కొని నిలబడడం నేర్చుకోగలిగితేనే మేలు పొందుకోవడానికి చక్కని అవకాశం కనపడతాం. అందుకనే హాగరుతో మాట్లాడే మాటలు మనందరికీ వర్తిస్తాయి. క్రైస్తవ సమాజంలో ప్రతి విశ్వాసి కూడా ఇవాళ దయచేసి మనం గమనించవలసింది ఏంటంటే పారిపోవడం పరిష్కారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, కలబడాలి, సమస్యలతో పోరాడాలి. లేఖనాలు సెలవిచ్చినట్టుగా ఎక్కడ సమస్య ఉందో, దేని వల్ల వచ్చిందో ఆ సమస్యను బట్టి దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసుకోవడానికి సరిపోతాం తప్ప, ఖచ్చితంగా మరి మేలు పొందడానికి సరిపోతాం తప్ప పారిపోవడం పరిష్కారం కాదని దేవుడు ఆ మాట చెప్తూ ఈ హాగరుతో చెప్తున్నాడు కదా. కిందకు వచ్చినాక తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఎలా ఉండాలా? అనికి మనికి ఉండాలి. హల్లెలూయా. యజమానురాలు చేతి కింద అనికి మనికి ఉండాలి. చెప్పిన మాట విను. లోబడి వెళ్ళి యజమానురాలకు ఏం చేయాలా? లోబడమని దేవుడు సెలవిచ్చినట్టుగా వాళ్ళ వాక్యం అదే మన జీవితాలు. లోబడుట చెప్పండి, వాక్యం ఏంటి? లోబడాలి. లోబడటం ఆశీర్వాదం. అందుకని తర్వాత చూడండి, మరో సందర్భంలో కూడా మరి బిడ్డపుట్టిన తర్వాత కూడా ఇప్పుడు గర్భిణీతో ఉంది ఆవిడ. తర్వాత బిడ్డపుట్టిన తర్వాత కూడా అక్కడ పరిస్థితులు తట్టుకోలేక తన కుమారుడు సుమారు 14 ఏళ్ళు ఉంటేమో ఇష్మాయిలు తీసుకొని తిరిగి వచ్చేసే సందర్భంలో కూడా దేవుడే ఆమెను దర్శించాడు. హల్లెలూయా. దేవుడు ఆమెను దర్శించాడు. కారణం ఒకటి చెప్పన, ఇవాళ హాగరు దేవుని మాటకు లోబడింది. అవునా కదా? హాగర్కి దేవుడు ఎవరో తెలవకపోయినా, ఈ దేవుడు తన దేవుడు కాకపోయినా దేవుడు అరణ్యంలో తనతో మాట్లాడినప్పుడు హాగరు దేవుడి మాటకు విలువించి దేవుడి మాటకు లోబడి, నిజమే ప్రభా నువ్వు చెప్పినట్టు వింటాను, మరి ఆ విధంగా ఎంత నా యజమానులను కష్టపెట్టినా నువ్వు చెప్పావు కనుక నీ మాట చొప్పున నేను వెళ్ళి అక్కడ నా యజమానుల చేతి కింద నేను ఉంటాను. హల్లెలూయా. చెప్పండి, ఎవరి మాటకు లోబడింది? హాగరు దేవుడి మాటకు లోబడింది. నేను సహోదరుగా వాక్యం ఏంటి మన అందరి జీవితాల్లో కూడా ఎంతవరకు వాళ్ళ దేవుని మాటకు మనం లోబడగలుగుతున్నాము? కొత్త నిబంధనలో పేర్కొనైన వారు రాత్రంతా కూడా చేపలు పెట్టి ఒడ్డుకొచ్చిన పరిస్థితుల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్య పరిచయకు దూరం మనకు ఇచ్చాడు. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురుతో చెప్తున్నాడు, అయ్యా లోపలికి వెళ్దాం పదా. ఎందుకయ్యా? నేను చెప్తాను పదా అని సముద్రం లోపలికి తీసుకెళ్ళి ఆ విధంగా ఇక్కడ నేను చెప్పిన చోట వలవేయమని చెప్పినప్పుడు పేతురు ఒక్క క్షణం ఆయన ఒక మాట అయ్యా అని చెప్పి, రాత్రంతా శ్రమపడ్డానయ్యా, ఏమాత్రం నాకు మరి ఆ విధంగా చేపలేం పడలేదు, ఇదిగో అయినను నీ మాట చొప్పున, ఆ మాట అండర్లైన్ చూసుకోవాలి, అయినను నీ మాట చొప్పున నేను వేస్తానని దేవుడి మాట విలువించి తన జ్ఞానాన్ని తన ఆలోచన పక్కన పెట్టి పుట్టిన కాని చాలాసార్లు మీతో అంటారు, పుట్టిన కానించి జాలరు ఆయన చెప్పులు చేపలు ఎప్పుడు పడతాయో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఆ విధంగా మరి వలవేయాలో వేటాడాలో వాళ్ళకి తెలుసు. అయినప్పుడు కూడా దేవుని మాటకు లోబడి ఆ ప్రకారం చేసినప్పుడు చెప్పాడు కూడా, నీ మాట చొప్పున నేను చేస్తాను హల్లెలూయా అని దేవుని మాటకు విలువించి ప్రభు మాటకు విలువించి ఆ పని చేసినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం ఉంది. ఆ మైక్ ఆపేశారు, ఆ మైక్ ఆఫ్ చేశారు, రైట్. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళ వాక్యం మన అందరి జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఇవాళ మాటకు లోబడ్డాడు కనుక విస్తారమైన చేపల రాశిని చూడగలిగాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళ మనకి వాక్యం మనకి 2 సంఘటన మనకి ఏమర్థమైంది? మాటకు లోబడుచున్నామా లేదా చెప్పండి.
మాటకు, ఎవరి మాటకు? అంతే. వాళ్ళ ఆఖరి దేవుని ప్రేమ, దేవుని ఎవరో తెలియకపోయినా కూడా మరి అందుకే తిరిగొచ్చి నాకు అక్కడ ఉండదు కదా, నేనెవరో నీకు తెలియదు, నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా, నీ పేరేదో నాకు తెలియదు, నన్ను మాత్రం పేరు పెట్టి హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నా పేరు నీ పేరేదో నాకు తెలియదు, నన్ను పేరు పెట్టి పిలిచిన గొప్ప దేవుడు, చూచుతున్న దేవుడు అని దేవుడికి పేరు పెట్టింది. హల్లెలూయా. పైగా చెప్పాను కదా, మాటకు లోబడింది, తిరిగి వెళ్ళింది. కాబట్టి అందుకనే దేవుడు రెండోసారి ఆమె కష్టం వచ్చినా కూడా దేవుడే ఆమె కోసం దిగి వచ్చి తన బిడ్డను దేవుడు బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తానని ఇవాళ ఆ సంతానాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా దీవించి అక్కడ పెంచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మీరు గమనించండి. అందుకని ఎవరి మాటలో కూడా పేతురు ఎవరి మాటలో పడ్డాడు, ఆఖరి ఎవరి మాటలో పడింది. మరి అందుకని ఆ ప్రకారం మనం కూడా మాటకు లోపడటం నేర్చుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం అందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రీతిగా ఉదయకాల వాక్యం మనందరం కూడా లోబడే వరకు ఉందాం. పైగా దేవుడికి లోబడటం మరీ ఆశీర్వాదం అని చెబుతాం. కాబట్టి ఆ ప్రకారం చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం అది మొదటి చదవచ్చాము. ఆదికాండం 33వ అధ్యాయం మొదటి చూడండి. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును కూడా చూడండి అప్పగించను. ముందర వారి పిల్లలను యోసేపును ఉంచి వారి వెళ్ళుచు 7 మార్లు నేలకు సాగిలపడ్డాడు. ఏంటంటే హల్లెలూయా. చెప్పండి, ఏశావుకి ఎవరైనా అర్థం లేక? అవునా కదా? ఎందుకని అంత లోబడుతున్నాడు? తప్పు చేశాడు యాకోబు. అవునన్నా కాదన్నా తప్పు చేశాడు. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత మరి తన అన్నను కలుస్తున్నాడు. 22 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కాజేశాడు. పైగా ఆక్రమణతో ఉన్న ఏశావు దగ్గర కూడా మరి చూసినప్పుడు ఏర్పాటు చేసి మరి ఏశావుకి జ్యేష్ఠత పక్కను ఒక రకంగా పొందుకున్నాడు. ఇవన్నీ కారణాల చేత పైగా తండ్రి జ్యేష్ఠుడికి వెళ్ళవలసిన ఆశీర్వాదాన్ని ఒక రకంగా మోసం చేత తాను కాజేశాడు కదా. 20 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. అప్పటికి మరి ఆ ప్రకారంగా పరిస్థితుల్లో 20 సంవత్సరాల ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదాలు అయితే తీసుకోగలిగాడు, కానీ సమస్యను కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ ఎక్కడా తన జీవితంలో మనశ్శాంతి లేకుండా జీవించాడు. కానీ వాళ్ళ వాక్యం బాగా చూడండి, అక్కడ చక్కని మాట. తన అన్నకి ఎప్పుడైతే లోపడ్డాడో పెద్దవాడిని గౌరవించాడు, జ్యేష్ఠుడిని గౌరవించాడు, తప్పు చేశాడని ఒప్పుకున్నాడు. ముందు తన యొక్క భార్య పిల్లలు పంపించాడు. ఎక్కడ తన అన్న కోపం ఉందనేమో నేను భయపడుతున్నాడు. వాళ్ళ అక్కడ దూరంగా కనపడ్డాడు ఏశావు. దూరం నుంచి దగ్గరికి వచ్చేలోపు 7 మార్లు సాగిలిపడి లోపడుతూ ఉన్నాడంటే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మాట, తప్పు నిజంగా మనలేదని ఉంటే అవతల వారిలో తప్పులేదని వేస్తే అవతల వారు మనమే ఒక అడుగు లోబడి, మాటల్లో కానీ క్రియల్లో కానీ లోబడి మనమే అలా తలంచామనుకుని అవతల వాడు తప్పుతాడే లేదా? హల్లెలూయా. మరి యాకోబు ఆ పని చేశాడు. అందుకని వాక్యం చూడండి, లోబడటంలో ఆశీర్వాదం ఉంది. పేతురు రాసిన పత్రిక చక్కని మాట ఉంది కదా. చిన్నలారా, 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ చక్కని మాట ఉంది. 5:5 చూడమ్మా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ కూడా ఎదుటివాని ఎడల దేవ మనసు అనే వస్త్రమును ధరించుకొని. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటివాని ఎడల దేవ మనసు అను వస్త్రము ధరించుకొని. హల్లెలూయా. ఎంత చక్కని మాట మీరు గమనించండి అక్కడ వాక్యంలో. అవునా కదా? ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. తనకన్నా ముందు పుట్టాడు ఏశావు. అంతకుముందు యాకోబు పొరపాటు చేసి వాళ్ళ తన అన్న కనపడినప్పుడు మరి 1కి 7 మార్లు, అవునా, దగ్గరికి వెళ్ళిలో 7 మార్లు తను తాను తగ్గించుకొని సాగిలపడి, నేల మట్టుకు సాగిలపడి మరి తన ఎంతగానో అన్నకు లోబడ్డాడు. అంటే హల్లెలూయా. సహోదరుడా, ఈ రోజు వాక్యం ప్రకారంగా మనం గమనించిన చిన్నలైన మనం పెద్దలైన వారికి తప్పనిసరిగా లోపడాలి. క్రైస్తవ సమాజాల్లో మనం దీవించబడాలి, ఆశీర్వాదం పొందాలి, మరి మేలు పొందాలి అంటే ఈ రోజున పెద్దవారికి లోబట్టం కూడా మనం నేర్చుకోవాలి. లోబడాలి వద్దా? ఇందాకేమో మాటకు లోబడాలి. ఎవరి మాటకు లోబడాలి? దేవుడి మాటకు లోబడినప్పుడు ఆశీర్వాదం పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా సహోదరుడా, మరి ఆ విధంగా పెద్దలైన వారికి మనం లోబడినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా అందరం కూడా ఎదుటివాని ఎడల దేన మనసు వస్త్రం ధరించుకోవాలండి. ఎవరి ఎడల? మన ఎదురు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట దేన మనస్సును వస్త్రము, మన దేనంతో కలిగి మనసు ఆ వస్త్రం మనం ధరించుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరే అలంకరించుకున్న వారు ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మాట మీరు గ్రహించాలి. అన్నిటికన్నా లోకంలో చాలా రకాల అలంకారాలు ఉన్నాయా?
అసలు బ్యూటీ పార్లర్ అయితే మరీ ఎక్కువైపోయింది. ఈ మామూలుగా ఉన్న అలంకరణ చాలని మరి అక్కడికి కూడా వెళ్ళి మరి మనుషులు అలంకరించబడుతున్నారు. లోకంలో సరే ఎప్పుడు ఎంత అలంకరించబడ్డా ఈ లోకంలో అలంకరణ అంతా ఒక నాటికి వ్యర్థం, వేస్ట్. లోకంలో చక్కని వాక్యం ఉంది కదా, అందం మోసకరము సౌందర్యము వ్యర్థమని వాక్యం ఉంది. ఎంత ఎక్కువ అలంకరించుకుంటే అంత నష్టం, దాంట్లో అనుమానం లేదు. నేను ఒక సందర్భం మాట్లాడతాను. కాబట్టి ఇక్కడ మనం దేని చేత అలంకరించుకోవాలి అంటే దేన మనసులను వస్త్రం చేత మనం అలంకరించుకోవాలి. మనం ఆ విధంగా దీనత్వం చేత లోబడి దీన మనసు మనం ఉన్నప్పుడు దేవుని దృష్టికి అదే చక్కని అలంకరణ ఉంటాడు. హల్లెలూయా. ఇవాళ అటువంటి అలంకరణ యాకోబులో దేవుడు చూశాడు. దేవుని ఎదురు తగ్గించుకుంటున్నాడు, దేవునికి మాటకి లోబడ్డాడు. అటు చూస్తే తన అన్న ఈయన ఏసావు కూడా గౌరవించి లోబడి ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు ఇవాళ ఎంతగానో అన్న కూడా చూసాం కదా, ఏసావు చక్కగా ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో లేఖనాలు చూసాం. అందుకని ఇక్కడ చూసినప్పుడు దేవుడు అలంకారాలను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట, కృప అనుకరిస్తాడని వాక్యం. మీకు తెలిసిన మాటలు ఇవన్నీ కూడా వాక్యం మనందరి జీవితాల్లో కూడా ఆ ప్రకారం మనం తగ్గించుకొని దీనత్వం కలిగి అది తగ్గించుకోగలిగితే ప్రభు అంటున్నాడు దీని లేని వారికి కృప దేవుడు ఇస్తాడు. అహంకారం దేవుడు అందుకని ఎక్కడ కూడా అహంకారం కానీ గర్వం కానీ మన జీవితాలు. ఇవాళ యాకోబు ఒకసారి ఢిల్లీ వద్దాం. యాకోబు కార్యం కాల్చేసాను, తీసుకున్నాను, ఆయన ట్రై చేస్తామని ఎదిరేయడు అనుకో, కయ్యం తొలగించుకున్నట్టు. అవునా కదా? ఇవాళ తనకు బలం లేదా? ఏమంటే యాకోబు బలం లేదా? బలం ఉంది. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పరివారం ఉంది, పనివారం ఉన్నాడు, మందల ఆశీర్వాదం ఉంది. ఇటు దేవుని ఆశీర్వాదం అప్పుడే ముందులో దేవుని ఆశీర్వాదం కొనుక్కున్నాడు, దేవుని చేత దీవించబడ్డాడు. అన్ని రకాల తనకి శక్తి బలము అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా తన బలాన్ని చూసుకోవట్లేదు. పెద్దవాడు లోపడడం తప్పు నేను చేశాను, పొరపాటు నేను చేశాను, తెలుసు పెరుగు చిన్నతనంలో నేను చేసిన పొరపాటు పెట్టి నా పెద్దవాడికి నేను లోపడటం మంచిదని దేవుని మనసు అనే వస్తువు ధరించుకొని 1-7 మార్కులు తగ్గించుకొని లోపడినప్పుడు అన్న యొక్క ప్రేమ తిరిగిపోతాడు. హల్లెలూయా. అంటే మనం ఏదైనానండి లోకంలో మనము ఎవరినైనా సరే సాధించాలి, ఎవరినైనా వారి ప్రేమను మనం సాధించాలి అంటే తప్పనిసరిగా ఆ దీన మనసు కలిగి లోబడే మనసు మనకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మేలు మనం పొందడానికి చక్కని అవకాశం కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి కిందకు వచ్చినాడు అక్కడ. అప్పుడు ఏసావు ఎదుర్కొని పరిగెత్తుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరు కూడా హల్లెలూయా. ఎంత అవునన్నా కాదన్నా, నేను చాలాసార్లు అంటాను, అవునన్నా కాదన్నా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది, ఆ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం. అందుకని మనం కూడా దేవుడితో ఏ సంబంధం విడదీయాలని రక్త సంబంధం మనకు కూడా. హల్లెలూయా. ఏ రక్త సంబంధం అంటే ఆయన తన విలువైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం మన కోసం చిందించి అమ్మా ఏమంటారు క్రయధనముగా తన రక్తాన్ని మన క్రయధనముగా పెట్టి మనల్ని ఆయన విమోచించి విడిపించాడు కనుక మనం కూడా దేవుడితో విడదీయరాని సంబంధం మన జీవితాలు. అవునా? అందుకని దేవుడు అంటాడు నేను మీకు యజమానుడుగా కాదు సహోదరుగా ఉంటాను, స్నేహితుడిగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏసావు యాకోబు ఇద్దరు కూడా చూడండి, ఏసావే మరి తమ్ముడిని చూసంట మరి ఆ విధంగా దూరం నుండి పరిగెత్తుకొని వచ్చి ఇదే సంఘటన మనకి తప్పని కుమారుడు కూడా కనపడదు. అవునా కదా? తప్పని కుమారుడు కూడా ఇదే సంఘటన మనకు కనపడదు. దూరం నుండి పరిగెత్తుకొని వచ్చి మరి ఆ విధంగా కౌగిలించుకొని మెడ మీద పడి మరి తమ్ముడి మీద ముద్దు పెట్టుకొని, ఎవరు ముద్దు పెట్టారు చెప్పండి? ఎవరు పరిగెత్తుకొచ్చారు? ఎవరు కౌగిలించుకున్నారు? వీడికేం భయం, యాకోబు తప్పు చేశానన్న భయం, అతనికేమో తమ్ముడు ఎంతైనా నా తమ్ముడే కదా అని ప్రేమ. హల్లెలూయా. ముందే ఆయనే పరిగెత్తుకొని వచ్చాడు, ఆయనే కౌగిలించుకున్నాడు, అతనే ఏసావు మెడ మీద పెట్టి యాకోబు మీద ముద్దు పెట్టుకున్నాడని ఇద్దరు కూడా ఒకరికొకరు ఏడ్చుకున్నారంటే, కన్నీరు విడిచారంటే. సహోదరుగా ఇవన్నీ ఎలా సాధ్యమైన చెప్పండి? ఒకరికొకరు లోబట్టంలో ఆశీర్వాదం ఉంది. మరి ఒకరు మాట అనుకుంటే గొడవలు ఎక్కువైపోతుంది, లోబడటంలో ఆశీర్వాదం. కాబట్టి ఈ రోజు సహోదరుగా కిందకు వచ్చిన వాక్యాలు ఉంటాయి కదా, యోగక్షేమాలు అడుగుతున్నాడు యాకోబుని ఏసావు అడుగుతున్నాడు. అమ్మ ఎవరు అడిగారు చూడండి, కన్నులెత్తి వీళ్ళంతా వీళ్ళంతా అని అడిగాడు. ఆశ అడిగినప్పుడు చెప్పాడు ఎవరేముంది మొత్తం నా భార్య పిల్లలు వారు. పైగా చక్కని మాట వాడాడు, దేవుడు నాకు దయచేసిన పిల్లలు. నేను చాలా సందర్భాల్లో చిన్నపిల్లల ఫోటోలు ఈ మాట తప్పక నేను చెప్తాను. అందుకని మనం కూడా దేవుడు మనకు బిడ్డలు ఇచ్చారు కనుక ఆ మాట వాడాలి. దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు అన్న. హల్లెలూయా. ఎవరు ఇచ్చిన పిల్లలు? అందుకని ఆ మాట అండర్లైన్ చేసుకుని మనం మాట్లాడాలి. నీ సేవకులకి దేవుడు దయచేసిన పిల్లలు అని చెప్పాడు అన్నమాట. ఆ మాట ఎంత సంతృప్తి కలిగిన మాట ఈరోజు. ఎందుకంటే క్రైస్తవ సమాజాల వాక్యం మన అంతా జీవితాల్లో కూడా దేవుని సందేహాలు మనం పరిస్థితులు వచ్చినప్పుడు మన పిల్లల సంగతి మాట్లాడినప్పుడు దేవుడు మాకు కలుగు చేసిన పిల్లలని మనం మాట్లాడాలి. హల్లెలూయా.
మీకు తెలుసు కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని, కుమారం ఆయన ఇచ్చు స్వాస్థ్యం అని. ఇచ్చు అంటే దేవుడు ఇచ్చిందని, గర్భఫలం ఎవరు ఇచ్చారు? కుమారుడు ఎవరు ఇచ్చిన స్వాస్థ్యం? దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం కనుక వాళ్ళ యాకోబు చాలా చక్కగా మాట్లాడాడు, బ్రహ్మాండంగా చెప్పాడు సమాధానం. కాబట్టి ఆ రీతిగా మనం కూడా లోబడి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఇవాళ చూడండి, ఆ లోబడటం ద్వారా, తగ్గించుకోవడం ద్వారా ఇంతకాలం 20 సంవత్సరాలుగా తనలో ఉన్న మనోవేదన పోయిందా లేదు? ఆ బాధ అంతా పోయింది తన జీవితం. ఒక రకమైన భీతి, భయం, ఏమో ఏ క్షణ అన్నొచ్చి నన్ను చంపేస్తాడు, ఏ క్షణ అన్నొచ్చి నా మీద పగ తెచ్చుకుంటాడన్న భీతి, భయం అంతా పోయింది. ఈ రోజు నా తన మనసులో ఉన్న బాధ అంతా పోయింది. రోజు ఎనలేని సంతోషం వచ్చింది. మీద పడి ఒకరికొకరు ఏడ్చుకునేటప్పుడు ఆ ఏడుపులో వారిలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయాయి. హల్లెలూయా. అందుకని ఈ రోజున కన్నీటి ప్రవాహాలన్నీ కొట్టుకుపోతాయి. రోజు అందుకే ఎంత ఎలా సాధ్యమైంది అంటే మన వాక్యం పెట్టి లోబడటం ద్వారా, లోబడే వారిగా ఉంటే ఏదైనా సాధ్యం. ఎవరి ప్రేమైనా తిరిగి మనం కొనుక్కుంటాం. అందుకని ఒకరికొకరు మనం ఏం చేయాలి? ఇందాక వాక్యంలో పేదప్రతిలో ఎదుటి వాణి ఏడల మీరు దేని మనసు మరి వస్త్రం మీరు ధరించుకోగలిగితే తప్పనిసరిగా ఆశీర్వాదం మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. కిందకు వచ్చినాక ఆ మాటని చెప్పి మరి అందరూ కూడా వచ్చి మరి సాగిలు పడ్డారంటే ఎవరికి వేసారు. అప్పుడు ఆ దాసీలు పిల్లలందరూ కూడా వచ్చి సాగిలు పడేది. లేజాయి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చి సాగిలు పడేది. ఆ తర్వాత ఏసేపుడు రాగిల దగ్గరికి వచ్చి హల్లెలూయా. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట, అద్భుతం కదా. ఏసేపుకి ఏమవుతాడు? పెద్దనాలుగా వేసాడు. చూడండి, చిన్నతనంలోని పిల్లలకి చక్కని విలువలు నేర్పాడు. యాకు నేర్పాడా లేదా? ఏం నేర్పాడు? పెద్దలైన వారు కనపడితే ఎలా వారిని గౌరవించాలి, ఎలా లోబడాలి, ఎలా నమస్కారం పెట్టాలో ఇవన్నీ కూడా చక్కగా నేర్పాడు. హల్లెలూయా. చదవండి అక్కడ. నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పింది. అప్పుడు యేసావు సహోదరుడు ఆ మాట చూడండి ఎంత బాగుంది. ఎందుకని ఎక్కడ పోతుంది? నాకు కావాల్సినంత ఉన్నది. రక్త సంబంధం ఎక్కడికి పోదండి కుటుంబాలు. అందుకని చాలాసార్లు సంఘాలు సేవకుడిగానే ఉన్నాను కనుక అప్పుడప్పుడు కొన్ని సమస్యలు చెప్తా ఉంటారు సంఘంలో దేవుని బిడ్డలు. నేను అంటాను, ఏమవుతుంది మీరు అందరూ ఒకటి, ఎప్పటికైనా మీరు 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 ఏమవుతుంది, ఊరుకుంటే 2 రోజులు పోతే మీరే మీరు, ఎవరికి దూరం కాదు, అందరం ఒకటే. ఎక్కడికో చాలా దాదాపు 20 సంవత్సరాలు అయింది నేను సేవకుడిని. 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను, రక్త సంబంధం ఏదో ఒక రోజు మళ్ళీ ఆ బ్లడ్ రిలేషన్ మళ్ళీ లేకపోతే అనమాట, మనస్పర్ధ దూరం చేస్తుంది. పైగా వాళ్ళు దేవుని ఏర్పాటుగా ఉన్నాం కనుక అంత దూరం కూడా కాదు. ఎప్పటికప్పుడే దేవుడు తన వాక్యం చేత మనం సెర్చ్ చేసి ఒకరి మీద ఒకరి ప్రేమ గుర్తిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇదంతా అడిగినప్పుడు వేసామంటున్నాడు, ఎందుకే బాబు ఎన్ని నాకు ముందు కొన్ని పంపించాడు కదా, యాకోబు మందలని కొన్ని పంపించాడు కదా, ఎందుకు నాకెందుకు ఇవన్నీ అన్నాడు. సహోదరుడా, ఇవన్నీ నాకెందుకయ్యా? నాకు కావాల్సినంత నాకుంది, నాకు కావలసినంత నాకుంది, నాకేం అవసరంగా నీ నీవే ఉంచుకున్నావు అన్నప్పుడు యాకోబు అంటాడు, అట్లా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నాయి కదా, చిత్తగించి నా చేత ఈ కానుక దయచేసి పుచ్చుకోవాలి, ఈ కానుక దయచేసి పుచ్చుకోవాలని ఆ విధంగా ఇచ్చింది. ఎందుకని ఈ రోజు సహోదరుగా అట్లా ఒకరికొకరు లోబడే వారికి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం వచ్చింది. మనం కూడా అట్లా దేవుని సందా లోబడే మనస్తత్వం కలిగి ఉంటాం. మరి ఇందా చెప్పినట్టుగా మాటకు లోబడే వారు ఉండాలి. ఇక్కడ చూసినట్టుగా చిన్నలైన వారు పెద్దలకు ఏం చేయాలి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూసిన ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. రాగానే పిలిచి జీవం గల దేవుని సేవకుడైన దానియేలు చూడండి ఎంత మంచి సంపాదన చేశాడు. గుహ దగ్గర ఎవరు తెల్లవారి ముందు రాజు వచ్చేసాడు, దర్యావేషు రాజు. అనుకోకుండా శిక్ష విధించింది ఆయన మన పరిస్థితుల వలన. కానీ దానియేలు బాగుండాలి, దానియేలు కాపాడబడాలి, దానియేలు తిరిగి క్షేమంగా బయటకు రావాలని ఆ రాత్రంతా ఉపవాసం ఉండి తిండి తెప్పులు మానేసి గానభజన పక్కన పెట్టేసి నిద్ర కూడా పోకుండా మనస్ఫూర్తిగా కోరుకుంది అతను అంటే. హల్లెలూయా. ఎవరు క్షేమాన్ని కోరుకున్నాడు? రాజు దానియేలు క్షేమాన్ని కోరుకున్నాడు, దానియేలు మంచి జరగాలని కోరుకున్నాడు. ఈరోజు సహోదరుగా తెల్లవారు ముందు వచ్చేసి చెరసాల దగ్గరికి వచ్చేసి పైనుంచి అమ్మా పిలుస్తా ఉంటాడు దానియేలు. అక్కడ చక్కని సంబోధన వాడాడు, దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన. హల్లెలూయా. ఆ మాట చూడండి, అన్యుడైన రాజు ఆ మాట చెప్తుంటే జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము సేవించుచున్న నీ దేవుడు రక్షించగలిగిన అడిగను. దానియేలు రాజు రాజాను చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడితేనే పంపించి సింహముల ఏ హాని చేయకుండా నోళ్ళు. హల్లెలూయా. సింహముల నోళ్ళు దేవుడే మూయించాడు. ఎవరు కాపాడారు నన్ను? దేవుడే.
ఎవరు పంపించాడు? దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించి సింహములు నాకు ఏ హాని జరగకుండా నా దేవుడు నన్ను కాపాడాడు. అందుకని కిందకు వచ్చి నాకు అంటాడు, నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనపడ్డానేమో. ఆ మాట ఎంత బాగుంది చూడండి. నేను ఆ మాట కొంచెం అంటాను, నా దేవునికి నేను లోబడ్డాను కాబట్టి నా దేవుని కాపుదల నాకు అనే దేవునికి లోబడే వారిగా ఉంటే 100కి లోబడాలని మనం కాపాడతాడు. దాని ఎవరు లోబడ్డాడు? కథ మీరు కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ రాజ్యంలో శాస్త్రం వచ్చింది, చట్టం వచ్చింది. ఏంటి ఆ చట్టం శాస్త్రం అంటే, ఇదిగో ఒక 4 రోజుల పాటు రాజుగారిని తప్ప ఎవరు కూడా ఎవరి దేవుడిని కూడా ఆరాధించకూడదు, ఎవరి దేవుడికి ప్రార్థన చేయకూడదని కొంతమంది అధికారులు కుయుక్తి చేత, రాజుగారికి కూడా తెలవకూడదు కుయుక్తి చేత ఆ చట్టం తీసుకొచ్చారు. అయినా కూడా చట్టానికి లోబడ్డా దేవునికి లోబడ్డాడు అంటే దానియేలు దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. దానియేలు ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. తన వంతు చొప్పున, యాజక ధర్మం చొప్పున, తన వంతు చొప్పున ఇదంతా చూడు అనుదినము కూడా యథాప్రకారంగా తాను ఏ విధంగా రోజు ప్రార్థన చేసేవాడు, చట్టం వచ్చినా కూడా దేవునికి ప్రార్థన చేయడం మానుకోలేదండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఆ మాట. దేవునికి ప్రార్థన చేయడం మానుకోలేదు. ఎవరు? దానియేలు. ఇవాళ ఎవరికి లోబడ్డాడు చెప్పండి? ఇవాళ వాక్యం మన జీవితాలకు కూడా దేవునికి మనం లోబడాలి. దేవుని యొక్క ఏమంటారు శాసనాలకు మనం లోబడాలి, దేవుని చట్టాలకు మనం లోబడాలి, దేవుని కట్టలకు మనం లోబడాలి. మనం పెట్టుకున్న క్రమం చూశారు. ఏ క్రమం పెట్టుకున్నాం? దేవుని దగ్గర ప్రమాణం చేశాం కదా, ఏ పరిస్థితి వచ్చిన ప్రభావ నీ పాదాన్ని నేను విడిచిపెట్టిన ప్రమాణం పెట్టుకున్నాం కదా. అందుకని వాళ్ళ వాక్యం మన జీవితాల్లో ఆ ప్రమాణాలకు మనం లోబడాలి తప్ప ఈ లోక సంబంధమైన వాడికి కాదండి. హల్లెలూయా. అందుకని చూడండి, వాళ్ళ దేవునికి దేవుని మాటకు ప్రార్థనకి ఆయన లోబడ్డాడు కనుక, తన యొక్క భక్తికి తాను లోబడ్డాడు కనుక ఇవాళ దానియేలును కాపాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. చెప్పండి, దానియేలును కాపాడే పూర్తి బాధ్యత ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకుని దానియేలు బ్రహ్మాండంగా దేవుడు కాపాడాడు. సింహాలను నోడుకొని దేవుడు ఉంచాడు లేదు. అందుకని ఈనాడు వాక్యాలు మన జీవితాల్లో కూడా ఇప్పుడు మన బ్రతుకులో విశ్వాసంగా మనం కూడా కొనసాగుతున్నాం కనుక మనం కూడా ఇక్కడ సంఘటనలు వాక్యం ద్వారా వచ్చినప్పుడు జరిగిన యథార్థ సంఘటనలు మనం ఆధారం చేసుకొని మనం కూడా ఏ పరిస్థితులు వచ్చినా దేవుని వైపు మొగ్గు చూపి దేవుని లోబట్టి నేర్చుకోవాలి. ఏ లోక సంబంధమైన వాటికి మనం లోబడతాం. హల్లెలూయా. అవునా కదా? దేవుడికి మనం లోబడినప్పుడు దేవుడే మనం కాచి కాపాడడానికి కలిసి. మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. పిలిచి ఇట్లా నేను అవును గొప్పవారు ఉండకూడదు, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదు ఎడలా పరిచారము చేయవాడే ఉండవలెను. ఎవడైనా ప్రముఖుడై ఉండకూడని ఎడలా అందరికీ దాసుడై ఉండవలెను. ఎందుకంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనెను. హల్లెలూయా. మాట చూడండి, ఏం జరిగింది? ఒక రోజున జబదే కుమార్ ఆ తల్లి వచ్చి తన ఇద్దరు కుమారుల విషయంలో యేసుక్రీస్తు వారు వచ్చి అయ్యా ఒక సంగతి నేను అడుగుతాను. ఏంటమ్మా అడుగున్నాడు. మరి ఆ విధంగా నా పిల్లలు ఎంతగా నీ దగ్గర పరిచయంలో ఉన్నారు కనుక నీ కుడివైపు ఎడమవైపు పెద్దవాడిని చిన్నవాడిని చేసుకోవాలి అంటారు. కుడివైపు ఎడమవైపు. మరి ఆ విధంగా నా పిల్లలు ఇద్దరు కూడా చెరువు పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉందయ్యా, ఎంతకన్నా నేను కోరుకోవట్లేదని చెప్పినప్పుడు ప్రభు అన్నారు, కుడివైపున ఎడవైపున కూర్చోబెట్టుకునే పని నాది కాదమ్మా. అవునా కాదు? వాళ్ళ మరి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 78 మందికి 66 మంది పోతే 12 మంది మిగిలారు. మీకు తెలుసు 12 మంది కనుక 12 మందిలో మరి మిగతా ఇళ్ళ దగ్గర కూర్చోండి, మిగతా 10 మంది సంగతితో మీరందరూ అక్కడ కూర్చున్నారు కాబట్టి బాగుందన్న. అవునా కదా? సోట నీ పక్కన విజయం గారు నీ పక్కన కూర్చోబెట్టుకున్నాను. మా అక్క అడిగితే అసలు పాస్టర్ గారు అమ్మాయిని కాదు నేను, పాస్టర్ గారు అక్కడ కాదు నేను, అక్కడ మీరు అందరూ కూర్చుంటే ఏం బాగాలేదు నాకు. సోట నీ పక్క విజయం గారి పక్క వేసి కూర్చున్నాను అప్పుడు వస్తుంది అసలు ఎవరు ఏంటి. ఆ తర్వాత మోని చిన్నప్పటి నుంచి నేను బాబాయ్ 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 చిన్నప్పటి నుంచి నీ దగ్గర నేను పెరిగింది, పుట్టి కానీ భక్తులు కాదు నేను పెరిగింది, నన్ను పక్కన సోనిలో పక్కన వేసుకోకూడదు, సోనిలో పక్కన ఇద్దరు కూర్చోం చక్కగా అని ఆమె అడుగుతుంది. సహోదరుగా ఇవాళ అసలు ఆ తల్లి అలా అడగడమే తప్పు. అసలు అందరికీ సమానత్వం దేవుడు ఇచ్చాడు. అందుకని ప్రభు కొంచెం అర్థం అవడానికి ఏం చెప్పాడంటే పని చేయండి, పరిచయం చేయండి. నిజంగా ప్రముఖుడుగా మీరు ఉండాలనుకుంటే అవునా కదా, గొప్పవాడిని మీరు ఉండాలి, ప్రముఖుడు మీరు ఉండాలంటే బాగా పనిచేయండి, సంఘంలో పరిచయం చేయండి. ఆటోమేటిక్గా మంచి పేరు పెరిగి వస్తుంది. బాగా పరిచయం చేసేవాళ్ళ సంఘం గుర్తిస్తుందా లేదా? దేవుడు గుర్తిస్తాడా లేదా? సేవకు గుర్తిస్తాడా లేదా?
సంఘం గుర్తించుతలేదా? అమ్మా మీరు కాస్త పరిచయంలో కాస్త ఓపిక ఉంది, మీరు చక్కగా పరిచయం చేస్తున్నారు, కాస్త మీరు ప్రముఖంగా కాస్త కనపడుతున్నారని ఇవ్వదు మరొక పని సంఘంలో మరొక పని మనకు చెప్పి చేయించుకుంటారు. విలువ ఆటోమేటిక్ గా మనం పని చేస్తుంటేనంట విలువ అదే వచ్చిందంటే, హల్లెలూయా. పని చేస్తుంటే విలువ అదే వస్తుంది. అందుకని మనం ఈ రోజున మరి పనికి పరిచర్యకి లోబడితే విలువ అదే పెరుగుతుందంటే ప్రభు చెప్పారు. పనికి పరిచర్యకి మనం లోబడితే పనిచేసేవారుగా ఉంటే, నేను చాలాసార్లు మీతో అన్నాను, పనివాడు ఇప్పుడు జీతానికి పోతాడే. ప్రభు ఈ మాట చెప్పి ఎందుకు వచ్చినాక అంటాడు, అసలు మనిషి కుమారుడు నేనే పని చేయడానికి వచ్చాను అన్నాడు. అసలు చెప్పండి, మనిషి కుమారుడు నేనే పరిచర్య చేయించుకోవడానికి నేను రాదు, కానీ పరిచారం చేయడానికి మనుషులందరి కోసం కూడా విమోచన కేంద్రంగా నా ప్రాణం అర్పించడానికి నేను వచ్చాను, నేనే పని చేయడానికి వచ్చాను, పని చేయడం అంత చక్కగా మీరే ప్రముఖులు అవుతారని ప్రభు చెప్పాడు. అందుకని వాళ్ళ మాటకు ఎవరైతే లోబడతామో, దేవుని సంఘాల్లో పనికి పరిచయకి ఎవరైతే మనం లోబడతామో, ఆ ప్రకారం మనము మరి దీవించబడటానికి హెచ్చించబడటానికి అవకాశం. మీకు తెలుసుగా వాక్యం, తను తాను తగ్గించుకున్నవారు తగ్గించబడతారు. మనం ఎంత తగ్గించుకొని దేవుని పని చేయగలిగితే అంతగా ఖచ్చితంగా మన దేవుడు మనకు తప్పక సహాయం చేయడానికి అవకాశం ఏర్పడతాం. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితం తప్పక మనం కొనసాగిద్దాం. లోకాసువార్త 15వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. లోబడటం గురించి చక్కని మాట ఉంది ఇక్కడ. 15:17 అయితే వృద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోయేలాగున్నాను, లేచి యొద్దకు వెళ్ళి నీ ఎదుగును తప్పైన కుమార్ సంగతి కూడా మనకు తెలుసు కదా. చివరికి డిసైడ్ అయిపోయాడు. మీకు తెలుసు, ఆస్తంతా పంచుకున్నాడు, తండ్రి చెప్పిన వెళ్ళలేదు, ఎవరు చెప్పిన వెళ్ళా, లోపలికి వెళ్ళిపోయాడు, ఆస్తంతా తగలబెట్టుకున్నాడు, స్నేహితులను తిరిగాడు. ఇవాళ సమస్తం కోల్పోయిన తర్వాత ఒక్కడు కూడా తన మొహం చూసే పరిస్థితి కనపడుతున్నా. తినడానికి తిండి లేని సందర్భంలో ఎలా అనుకుంటున్నాడు? ఆకలి మనతో చచ్చేలాగా ఉన్నాను, నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధిగా తిండి పెడితే పని చేస్తే సార్ మా నాన్న ఇక్కడ సమృద్ధిగా ఏం పెడుతున్నాడు, చక్కగా ఆహారం పెడుతున్నాడు, ఇక్కడ నేను ఆకలితో చచ్చేలాగా ఉన్నాను, అవసరం నా తండ్రి అందుకు వెళ్ళిపోతాను, నా తండ్రికి నేను లోబడతాను. లేదా చెప్పండి, ఎవరికి లోబడతాడంట? మంచి మాటేగా, మంచి ఆలోచనేగా. వాళ్ళు ఎవరికైనా మనం ఎవరికి లోబడాలి? మన దేవుడికి లోబడాలి, వాళ్ళ తల్లిదండ్రులు మనం లోబడాలి, పెద్దలైన వారికి మనం లోబడాలి, మాటకు లోబడాలి. పనిచేసే వారిగా ఉంటే ఆ పరిచయకి మనం లోబడితే అదే మనం గొప్ప చేసుకుందని లేఖనాలు మనం చూసాం. ఇక్కడ కూడా మీరు చూస్తే చక్కని మాట. ఆ ప్రకారంగా చక్కగా తప్పైన కుమారుడు తిరిగి మన తండ్రికి లోబడతానని మంచి నిర్ణయం తీసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సిగ్గుపడలేదు, మొహమాట పడలేదు. అవునా ఏంటంటే అసలు కొంతమంది బేషాలు పోతా ఉంటారు. అసలు నేనంటాను, తక్కువ వాళ్ళ తండ్రి దగ్గర మనం వెళ్ళడానికి మనకు కాపురంగా ఉంది. పెట్టిన ఆయన ఒక దెబ్బ కొట్టిన ఆయన తిరిగి మనం అర్థం చేసుకునేవాడు ఆయన. తండ్రి కోపం నిమిషం మాత్రమే కానీ దయ ఆయుష్కాలం అంటే దయ ఉందంట. అంత ప్రేమ కలిగిన దేవుడు మనకు వాక్యం అర్థమైన తర్వాత అసలు ఈ లోకంలో మన జీవితాల్లో మనం ఏ పరిస్థితులు మనకు వచ్చినా తిరిగి మనం దేవుడికి లోపడాలి తప్ప ఎటు మనం వెళ్ళడానికి వెళ్ళాం. కొంతమంది చూడండి, లోకంలో కుటుంబాలకు దూరం చిన్న పొరపాటు చేసి లోకం చెల్లక తిరిగి రావడానికి ఇష్టపడరు. తప్పేముంది ఈ రోజున? మా తండ్రి కన్నా గొప్పవారు ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకునే వారిగా ఉంటారు. జన్మించిన తల్లిదండ్రులైనా పరలోక తండ్రి అయినా, అవునా కదా. అందుకని మన జీవితాల్లో వాళ్ళు తప్పని కుమారుడు తీసుకుని మంచి గంధం ఏదైతే ఉందో చక్కగా వచ్చి తండ్రికి లోబడ్డాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. తండ్రి అంతకన్నా అతను ప్రేమించాడు. మీదపడి ఇందా చెప్పినట్టుగా దూరంగా చూసి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రి కుమారుని మరి మీదపడి ముద్దు పెట్టుకొని ఇంత చేర్చుకున్నట్టుగా లేఖనాలు చూసాం. అదేదిగా మరి ఎందుకనగా. కాబట్టి నాడు వాక్యం మన జీవితాలు మనం కూడా ఎవరు లోబడతాం? దేవుడు లోబడదాం, దేవుడు మాట లోబడదాం. తెలుసు తెలియదు పొరపాటుకుండా మరి ఆయన కాలుపేట దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే తప్పక తిరిగి మనల్ని క్షమించువాడు మన దేవుడు. క్షమిస్తాడు లేదు? వాక్యంలో మాట ఉంది, క్షమించుడుకు సిద్ధ మనసు కలిగాడు అంటే క్షమించుడుకు హల్లెలూయా. అందుకని ఆ ప్రాసెస్ లో మనం ముందుకు సాగలిగితే మేలు పొందడానికి అవకాశం. చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 చదవచ్చు, కొంచెం ముందుకు వెళ్ళవచ్చు. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. హల్లెలూయా. సౌలు తెలుసు కదా, మంచి మత పిచ్చితో ఉన్నాడు, బాగా మామూలు పిచ్చి కాదు. మత పిచ్చితో మతోన్మాదులు ఎట్లా వాడుకుంటే అట్లా మతాధికారులు ఎలా వాడుకుంటే అలా వాడబడుతున్న వ్యక్తి సౌలు.
మరి ఆ విధంగా అప్పటికే చాలా రకాల క్రైస్తవ సంఘాల మీద పడటం, యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని పట్టడం, తిట్టడం, దూషించడం, ద్వేషించడం, అంతేకాకుండా గొడవ దెబ్బలతో కొడతాం, కొంతమంది చంపిన వాళ్ళ మరి పరిస్థితులు కూడా ఉంది. స్టెఫన్ లాంటి వారిని కూడా చంపాడు. కాబట్టి ఇంకా అతను చాలక దమస్కు పట్టణంలో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అక్కడ వారిని కూడా బంధించి నేను తీసుకొస్తానని నాకు పత్రికలు ఏమని ఆర్డర్స్ ఇమ్మని అక్కడికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుని వెళ్తున్నాడు. ప్రయాణంలో వెళ్తుండగా దమస్కు దగ్గరికి వచ్చిన సందర్భంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందండి. హల్లెలూయా. తెలుసు ఆ సంగతి మీకు తెలుసు కదా. వెంటనే నేల మీద పడిపోయాడు. మరి ఆ విధంగా ఒక స్వరం తనకు వినపడతా ఉంది. సౌదా ఈ వేళ నన్ను హింసించున్నాను ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరో స్వరం అర్థం కావట్లా. ప్రభువా నీవు ఎవడమని ఈయన అడగటం. ప్రభువా ఎవరు ఒక మాట చెప్పండి. ఇవాళ ప్రభు ఎవరో తనకు తెలవకపోయినా తనతో మాట్లాడిన ప్రభు అని తనకు తెలియకుండానే మలిగేశాడు. ప్రభువా నీవెవడమని మరి ఆ విధంగా అడగగా నీవు హింసించుతున్నా చేస్తున్నానని చెప్పడం. వెంటనే ఏం అర్థం కాదు అతనికి. వెంటనే ప్రభు చెప్పారు, దమస్కుకు వెళ్తున్నావు కదా, ఆ పట్టణంలో నా బిడ్డలైన వారిని హింసించడానికి వెళ్తే నన్ను హింసించాడు కదా, వారి మీద దెబ్బ పడుతుందంటే నా మీద పడ్డాడు కదా. అంటే వాళ్ళు ఈ మాటలు బట్టి క్రైస్తవులకు కూడా ఎంత భరోసా, దేవుని సంఘం మనకి ఎంత భరోసా అంటే ఇవాళ దేవుని సంఘంగా మనం ఉంటాం, దేవుని బిడ్డగా మనం ఉంటాం. ఎంత అదృష్టం అంటే వాళ్ళ వాక్యం మన అందరి జీవితాల్లో కూడా మనకి ఎంత విలువిస్తున్నాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దేవుని బిడ్డలైన వారికి ఏదైనా హాని చేయాలని చూసినా, ఏదైనా కష్టం నష్టం కలిగించాలని చూసినా డైరెక్ట్గా ఎవరి మీదకి వెళ్తుంది. ప్రభు అన్నారు, సంఘం హింసిస్తే ఆ హింస నా మీద పడుతుంది. హల్లెలూయా. వెంటనే సౌలు అడుగుతున్నాడు, నీవెవరయ్యా, నిన్ను హింసించడం ఏంటి, నీవు నాకేం తెలుసు అంటే, నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా, నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అని ఈ మాటలన్నీ పలికి మరి ఆ విధంగా గుడ్డివాడు అయిపోయినప్పుడు వెంటనే ఇది దైవచుత్వం అనుకున్నాడు, యేసే దేవుడు అనుకున్నాడు, తనతో మాట్లాడిన ప్రభు అనుకున్నాడు. ఇంతకాలం నేను పొరపాటు పడ్డాను అనుకున్నాడు. దైవ మాటకి, ఆ స్వరానికి వెంటనే పశ్చాత్తాపంతో ఆ మాటకు లోబడిపోయాడు. హల్లెలూయా. లోబడ్డాడు లేదా? అంత ఏమంటారు, చదువుకున్నవాడు, మరి ఏదో అంటారు కదా, సమస్త ధర్మశాస్త్రం బాగా అవకాశం పెట్టినవాడు, మతాధికారుల దగ్గర బాగా పనిచేస్తున్నవాడు, యేసుక్రీస్తు దేవుడు కాదని విర్రవీగుతున్న వాడు ఒక దెబ్బతో దేవుడు పడేసి ఒక మాట పలిగేటప్పటికి దేవుని మాటకు లోబడిపోయాడు. అవునా కదా? మన వాక్యం చెప్పండి, లోబడుచున్నావా లేదా చెప్పండి. లోబడుతున్నావా లేదా? హాకం లోబడిందా లేదా? యాకోబు లోబడ్డాడే లేదా? ఆమెకి ఇవాళ తప్పని కుమార్ తన తండ్రికి లోబడ్డాడే లేదా? వాళ్ళ వాక్యం మన జీవితాల్లో కూడా సహోదరుడా ఇవాళ మరి సౌలు కూడా యేసు ప్రభువైన వారికి లోబడిపోయాడు. ఆయన స్వరానికి లోబడిపోయాడు, మాటకు లోబడిపోయాడు. వెంటనే ఆ విధంగా దేవుడు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నువ్వు లేచి మన చాట వెళ్ళి అక్కడ ఉండమన్నప్పుడు 3 దినాలు చూపు లేక అన్నపానం ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు. చూపు లేదు, కంటి చూపు పోయింది, అన్నపానం లేవు, ఎక్కడో ఒక చాట ఉండమంటే అక్కడే ఉండిపోయాడు. ఎవరి మాటకు లోబడ్డాడు? ప్రభు మాటకు లోబడ్డాడు. తర్వాత దేవుడే ఆ విధంగా అన్నయ్యను బెదిరించి స్వస్థపరిచాడు. మరి ఆ విధంగా దేవుని పని నిమిత్తాన తర్వాత అదే సౌలును పౌలుగా మార్చి, సౌలు పౌలుగా మార్చడానికి కారణం ఏమిటి? దేవుని మాటకు, దేవుని స్వరానికి లోబడ్డాడు. అవునా? తన బ్రతుకు మార్చుకున్నాడు, తన మార్గాన్ని మార్చుకున్నాడు. ఏ యేసు దేవుడు కాదు ఎంతకాలం అనేక మంది హింసించాడు, ఆ యేసే నిజ దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడి కోసం బలంగా వాడబడ్డాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంటే దేవుడికి లోబడ్డాడు కనుక. చెప్పండి ఈ మాట. దేవుడికి అతను లోబడ్డాడు కనుక సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అద్భుతంగా దేవుని చేత బలమైన సాధనంగా చాలా కాలం వాడబడినట్టు మీకు లేఖనం తెలుసు, మనం చూసాం. మనం కూడా ఈ రోజున ఎవరి స్వరానికి లోబడాలి? దేవుడి స్వరానికి, దేవుడి మాటలు లోపడగలిగితే మేలు పొందడానికి అవకాశం ఉంది. ఎఫెసీ పత్రిక 5:20 చూడండి, ఒక మాట ముగిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండడి. చూడండి, దేవుని బిడ్డ అయిన మనందరం కూడా అండి, ఈరోజు మనందరం ఎవరి బిడ్డలో? దేవుని బిడ్డలో. దేవుని బిడ్డ మీద మనందరం కూడా అంటే ప్రభు అంటున్నారు, ఒకరికొకరు మీరు లోబడండి. మామూలుగా లోబడమంటే లోబడతామా? నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు పొలం ఉంది, నాకు బలం ఉంది, ఇంకా పనికిమాన ఆలోచన లేదు, ఎన్ని అడ్డం అవుతాయో. కానీ వాళ్ళు యేసు క్రీస్తుని బట్టి వాక్యం చూడండి, క్రీస్తునందరి భయముతో. ఎవరి ఎంత భయం? దేవుని భయముతో, క్రీస్తునందరి భయముతో, క్రీస్తు భయముతో ఒకరికొకరు మీరు ఏం చేయాలి? సంఘాలలో ప్రతి బిడ్డకి కూడా ఒకరికొకరు లోబడి ఉన్నారంటే. హల్లెలూయా. చాలా మంచి అనుభవం ఈరోజు అట్లా లోబడటం మనం నేర్చుకోగలిగితే. ఎవరిని బట్టి మనం తగ్గించుకోవాలి ఎక్కడంటే, దేవుని బట్టి నేను ప్రేమించాను, దేవుని బట్టి నీకు నేను లోబడాలి, నాకు లోబడాలి. ఒకరికొకరు లోబడితే ఈ పరిచర్య సాగు. దేవుని యొక్క పరిచర్య, దేవుని సంఘం అంటే సామాన్యం కాదుగా. దేవుని యొక్క సంఘం పరిచర్య సాగాలి అంటే వాళ్ళు ఈ మాట ప్రతి వారు ఈ సంఘం అంతా ఈ మాట విని ఆ ప్రకారం ఒకరికొకరు లోబడితేనే సంఘం సాగుతుంది.
ఇక్కడ ఏమి హెచ్చు తగ్గులు ఉండడానికి లేదు. ఏదైనా ఉంటే నీ హోదా ఏదైనా ఉంటే కింద చెప్పులు ఇచ్చే కాడే సంస్థ విడిచిపెట్టి హోదా అక్కడ పెట్టేసి రావాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కలెక్టర్ అయినా సరే నీ హోదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కలెక్టర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరైనా కానీ నీ హోదా ఎంత గొప్పదైన లోకంలో గొప్పదవచ్చు. దేవుని ఎందుకు వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఉండాలా, అందరూ ఒకరికొకరు మనం లోబడాలా. ఎవరు పెట్టాయంటే ప్రభువునందు భయం చేత అంటే హల్లెలూయా, క్రీస్తునందు భయం చేత మనం అట్లా ఒకరికొకరు లోబడగలిగితే ఎంత ఆశీర్వాదం చూడండి. సంఘం 2 సంవత్సరాలు కదండి అమ్మా నాన్న ఏర్పాటు చేసిన తర్వాత దేవుని కృప చొప్పున 2 సంవత్సరాలుగా పరిచయం ఇలా కొనసాగుతా ఉందంటే అది మనం నేర్చుకోబట్టి ఒకరినొకరు గౌరవించుకోగలుగుతున్నాం, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతున్నాం, ఒకరికొకరు లోబడుతున్నాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయగలుగుతున్నాం, ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నాం. చిన్న చిన్న ఏదో రావచ్చు వెంటనే తెలుసో తెలియక వాక్యాన్ని బట్టి ఒకరినొకరు క్షమించుకోగలిగితేనే 2 సంవత్సరానికి వచ్చి ఇలా కొనసాగుతాం. హల్లెలూయా, లేకపోతే సాధ్యం కాదు. అందుకని వాక్యాన్ని బట్టి రోజున మనం అదే ఒకరిని బట్టి ఒకరు మన దేవుని భయం చేత ఒకరికొకరు మనం ఏం నేర్చుకోవాలి, లోబడటం నేర్చుకోవాలి. కిందకు వస్తే అక్కడ వాక్యం ఉంది, స్త్రీలు కూడా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి. స్త్రీలు కూడా ఏం చేయాలి, ప్రభువుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఈ రోజున హల్లెలూయా, మనం ఈరోజు సంఘంగా ఉన్నాం, మన ప్రభు మనకు యజమానిగా ఉన్నాడు. సంఘం అంతా ఎవరు లోబడాలి, ప్రభువు యేసు ప్రభు లోబడాలి అవుతారు. సంఘానికి శిరస్సు ఎవరు, మన ప్రభు అయిన. స్త్రీకి శిరస్సు ఎవరు, యజమాని. ఆ ప్రకారం మనం లోబడి చక్కగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తే ఎంత ఆశీర్వాదం మన జీవితాల్లో. ఆ ప్రకారంగా మన ఆత్మీయ జీవితాలు మనం కొనసాగిస్తాం. ఇందాక పేతురు చెప్పాను చివరి మాట, చిన్నలారా పెద్దలకు మీరు లోబడి ఉండండి. ఇట్లా మన ఆత్మీయ జీవితాలు నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన ఆ ప్రకారం ఒక్కసారి మనమే ప్రశ్న చేసుకోవాలి. ఇవాళ దేవుడు చెప్పినట్టుగా నేను లోపడగలుగుతున్నానా లేదా, ఇంకెక్కడన్నా లోబడటంలో మనం పొరపాటు ఉంటాడు. దేవుడిని కానీ ఇటు సంఘానికి కానీ ఇటు దైవ సేవకుడు కానీ లోబడాలి. అందరికి లోబడి చక్కగా మరి ముందుకు సాగలిగితే దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనకు వస్తాయి. మన జీవితాల్లో ఎంత దేవుడు మనం దీవించాలో, ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలో, ఎంత గొప్పగా మన కుటుంబాన్ని దాచి కాపాడాలో తప్పక ఆయన చూసుకుంటాడు. సదాకాలం మన ప్రభు మనకి తోడై నడిపిస్తాడు. ప్రతి వాక్యం దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం.